అసలు జూన్ 2వ తేదీన సభ జరగాల్సి ఉంది, దాన్ని అయితే అడ్డుకున్నారు. దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు వారి ఇంటి వద్దనే ప్రెస్ మీట్ అయితే ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఆ ప్రెస్ మీట్లో కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు ఉపయోగించారంటూ రేవంత్ రెడ్డి గారు ఫైర్ అయ్యారు. అండ్ దాంతో పాటుగా ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం అనేది ఆంధ్రప్రదేశ్లో ఉందో దాన్నే ఇక్కడ కూడా కొనసాగిస్తున్నారు. అందుకని ఒకరికొకరు సమన్యాయాలు చేసుకుంటూ మాట్లాడుకుంటూ వస్తున్నారు. ఇలాంటివి ఇక్కడ పనిచేయవు అంటూ కొన్ని అనుచిత వ్యాఖ్యలను ఉపయోగించారు. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎందుకంటే ఆయనలో భయం మొదలైంది. ఇప్పుడు ఇంకా సభకేమో పర్మిషన్ ఇవ్వలేదు, సభ జరగలేదు అక్కడ. సో ఆయన ప్రెస్ మీట్ పెట్టుకున్నారు, తప్పే ఉంది. అలాగే రాజ్యాంగం ప్రకారము ఏ పార్టీ అయినా లీడర్స్ అయినా ఎక్కడైనా సభలు పెట్టుకోవచ్చు, దానికి ఎవరు మనము నిరాకరణ చెప్పేటటువంటి పరిస్థితి ఉండదు. సో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు సభని నిరాకరించారు అంటే పవన్ కళ్యాణ్ గారికి భయపడినట్టే కనిపిస్తుంది. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఉమ్మడిలో ఉంది, తెలంగాణలో కాదు. సో జనసేన పార్టీ అనేది పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి పార్టీ. ఆయన ఇష్టము, ఆయన పార్టీని విస్తృతం చేసుకోవడానికి ఏ రాష్ట్రానికన్నా వెళ్ళొచ్చు, ఎక్కడన్నా సభలు పెట్టుకోవచ్చు. దాన్ని అడ్డుకునేటటువంటి రైట్ ఎవరికీ ఉండదు. సో ఖచ్చితంగా ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు రేవంత్ రెడ్డి గారి ఓటు బ్యాంకుకి చిల్లు వేస్తారో, ఎక్కడ ఆయన ఓటు బ్యాంకు పడిపోతుందో, రేపు ఆయన ఓటమికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక కారణం అవుతారో అనే భయంతోనే ఇవన్నీ మాట్లాడుతున్నారు. కానీ ఆయన మాటల్లోనే అర్థమైపోతుంది కదా, ఒక ఫియర్ కనిపిస్తుంది. నిజంగా ఆయన భయము లేని నాయకుడు అయి ఉంటే ఇటువంటి విషయాలకి ఆయన స్పందించకూడదు. రేవంత్ రెడ్డి గారు ఒక రాష్ట్ర నాయకుడిగా ఈ రాష్ట్రానికి సంబంధించిన విషయాల మీద స్పందించాలి, ఇబ్బందుల మీద స్పందించాలి. రేవంత్ రెడ్డి గారి ఒక సైన్యం ఎవరైతే ఉన్నారో లీడర్స్, వాళ్ళందరినీ ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయో అక్కడ పని చేసేటట్టుగా వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాలి. కానీ ఇలాగ అనవసరమైన విషయాల మీద కమెంట్ చేసి ఆయన ఒక ఫియర్ని ఆయన చూపిస్తున్నారు. మేము ఇప్పుడు ఆంధ్రాలో ఏదైతే బీజేపీ, తెలంగాణ, జనసేన పొత్తులో ఉందో, ఇక్కడ తెలంగాణకు చూసుకుంటే బీఆర్ఎస్ బీజేపీతో పాటుగా ఈ జనసేన కూడా కలవబోతుంది. 2029లో జరగబోయే ఎలక్షన్స్లో కూటమితో రాబోతున్నారు అంటూ చిన్న పుకార్లు కూడా మనకి వినిపిస్తున్నాయి. సో ఇది ఎంతవరకు వాస్తవమయ్యా? ఇలాంటి పుకార్లని రెచ్చగొట్టేది బీఆర్ఎస్ పార్టీ నాయకులు లేదా కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇక్కడ మేము తెలంగాణలో మా రాష్ట్ర అధ్యక్షులు కానీ బీజేపీ పార్టీ కానీ ఒకటే చెప్తోంది, మేము ప్రస్తుతానికి ఒంటరిగానే పోరాటం చేయబోతున్నాం అనేది వాళ్ళు మీడియాలో చెప్పడం జరుగుతుంది కదా. సో ఇలాంటి విషయాలు వస్తున్నప్పుడు మనకు అర్థం అవ్వాలి. సో ఎవరైతే ప్రత్యర్థులు ఉన్నారో వారు ఒక ఫియర్తో, గిల్ట్తో ఇవన్నీ మాట్లాడడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ అలాంటి విషయంలో ఏమైనా డిసిషన్ తీసుకున్నా కంపల్సరీ సెంట్రల్ ఒక డిసిషన్ లేకుండా ఎవరు ఏమీ దాని గురించి మేము ఆలోచించట్లేదు. ప్రస్తుతానికైతే ఒంటరిగానే పోరాటం చేస్తున్నాము. ముందు చూద్దాం ఏం జరగబోతుందో, మనకు తెలియదు. రేవంత్ రెడ్డి వడ్ల విషయంలో కొనుగోలు చేయాల్సింది పోయి అడ్డుకుంటున్నారు. మేము ఎక్కడికి వెళ్ళినా మా తర్వాత మేము కలిసి వెళ్దాము, మాట్లాడదాము, హైకమాండ్తో కలిసి మనం చర్చిద్దాము అని అంటే ముందుకు రావడం లేదు. మేము వెళ్ళొచ్చిన 2 రోజుల తర్వాత వీళ్ళు వస్తున్నారు అంటే ఏంటి? ప్రతి ఒక్క విషయంలో వీళ్ళు అడ్డుకోవాలనే చూస్తున్నారు. ముందు వెళ్ళి మాట్లాడొచ్చిన తర్వాత వస్తున్నారు అని అంటున్నారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారా లేక కిషన్ రెడ్డి గారా? రేవంత్ రెడ్డి గారు. సో రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి రైతుల విషయంలో తనకి ఏదైతే బాధ్యత ఉందో అది నిర్వర్తించాలి కదా. రైతు కొనుగోలు సెంటర్లో రైతులు తీసుకొచ్చేటటువంటి ధాన్యాన్ని సక్రమంగా దాన్ని వాళ్ళు తీసుకోవాలి. అలాగే దానికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ కూడా రైతుకి భరోసా ఇస్తూ చాలా విధాలుగా వాళ్ళకి సహకారం ఇస్తుంది. గిన్ని బ్యాగుల విషయం కానీ, ట్రాన్స్పోర్ట్ విషయం కానీ, తడిచిపోయేటటువంటి ధాన్యాన్ని ఎలాగ సేఫ్ చేయాలి, ఇలాంటి విషయంలో చాలా, అంటే నేను చెప్పింది 2-3 ఇలా చాలా విధాలుగా సెంట్రల్ గవర్నమెంట్ సహకారం అందిస్తుంది. ఏదైతే రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ ఉందో తనము ఆ ఫెయిల్యూర్ని ఫేస్ చేయలేక ఇవన్నీ మాట్లాడుతున్నాడు. లేదా రైతుల విషయంలో న్యాయం చేయలేని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా నేను ఆ బాధ్యతని నెరవేర్చలేను అన్నప్పుడు పక్కకు తప్పుకోమనండి. మోదీ గారి మీద వేస్తున్నారు కదా, సరే మోదీ గారికి అవకాశం ఇవ్వమనండి, మోదీ గారు చూసుకుంటారు. అయితే ఇప్పుడు ఏదైతే ధాన్యాన్ని కొనుగోలు ఉందో దాన్ని అడ్డుకుంటున్నారు అని అంటున్నారు కదా, కేవలం కిషన్ రెడ్డి గారే ఉన్నారు అనేసి ఆయన పేరును కూడా అక్కడ ప్రస్తావించి మాట్లాడడం జరిగింది. ఓకే, ఈ విషయంలో మీకు క్లియర్ కట్గా చెప్తున్నాను. తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఒక ప్రోగ్రామ్ చేయడం జరిగింది రీసెంట్గా, రైతు గోస బీజేపీ భరోసా. ఈ కార్యక్రమం ద్వారా
రైతుల రైతుల అది ఎక్కడైతే ధాన్యాన్ని కొనుగోలు చేస్తారో ఆ కేంద్రాలకి రాష్ట్ర లీడర్స్ అందరూ వెళ్ళడం జరిగింది. రామచంద్రరావు గారితో, తెలంగాణ ప్రెసిడెంట్, బీజేపీ ప్రెసిడెంట్ అయినటువంటి మా రామచంద్రరావు గారితో లీడర్స్ అందరూ అక్కడ వెళ్ళడం జరిగింది. ఇప్పుడు అక్కడ రైతుల సమస్యల్ని తెలుసుకొని ఏమి ఇబ్బంది జరుగుతోంది అని మీడియాకి డైరెక్ట్గా చూపించడం జరిగింది. మీడియా అందరూ కూడా ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈవేళ కిషన్ రెడ్డి గారిని కమెంట్ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు చేయాల్సినటువంటి కార్యక్రమం ఇది. రైతులు ఎక్కడెక్కడ ఇబ్బంది పడుతున్నారని ఒక ముఖ్యమంత్రిగా, అలాగే ఏదైతే వారి కమిటీ ఉంటుందో రైతులకి సంబంధించి, వ్యవసాయానికి సంబంధించి ఆ కమిటీని, ఆ మినిస్ట్రీని ఆయన అక్కడికి పంపించాలి. ఆయన వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలని తీర్చాలి. అవన్నీ చేయలేకపోతున్నాడు కాబట్టి ఏదో విధంగా తప్పించుకోవాలి కాబట్టి ఈవేళ కిషన్ రెడ్డి గారి మీద, బీజేపీ పార్టీ మీద ఆయన మాట్లాడడం జరుగుతుంది. అయితే రేవంత్ రెడ్డి గారు హిట్లర్ పాలన చూపిస్తాను, హిట్లర్ లాగే పాలించి చూపిస్తాను అని అంటున్నారు కదా, సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? అంటే నిజం గురించి అందరికీ తెలిసిందే, రక్తపాతం గురించి. అవునవును, యాక్చువల్గా లేదండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నిజంగానే 2026కి మన తెలంగాణకి హిట్లర్ 2నే ఆయన. ఎందుకంటే అవును, నేను డిస్ట్రక్టివ్గానే నేను నా పరిపాలన చేస్తున్నాను, నేను ప్రజల కోసం పని చేయట్లేదు, లేదా నేను సిస్టమ్స్ని ఇంప్రూవ్ చేయడానికి పని చేయట్లేదు, తెలంగాణ విద్యార్థుల గురించి కానీ, రైతుల గురించి కానీ, అలాగే తెలంగాణలో ఉండేటటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ గురించి కానీ, మహిళల గురించి కానీ, ఇవన్నీ నేనేమీ పని చేయట్లేదు, నేను అందరినీ మాటలతో మభ్యపెట్టి మొత్తం తెలంగాణ ప్రాంతాన్ని నేను డిస్ట్రక్టివ్ వైపు తీసుకెళ్తాను అని డైరెక్ట్గా చెప్తున్నాడు ఆయన. సో డైరెక్ట్గా చెప్తున్నప్పుడు ఆయన హిట్లరే, దాంట్లో ఒక పెద్ద విషయం ఏముంది చెప్పండి? హైడ్రా కమిషన్లో దాదాపుగా 1,10,000 కోట్లకు పైగా గవర్నమెంట్ ఆస్తుల్ని మేము వెనక్కి తీసుకువచ్చాము అని అంటున్నారు కదా. ఈ హిట్లర్ పాలన వల్లనే మేము చేయగలిగాము, ఇలా ఎవరు చేయలేకపోయారు అని అన్నట్టు కూడా మాట్లాడారు. అక్కడ ఇబ్బంది పడుతున్నటువంటి వారు రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులో, లేకపోతే కాంగ్రెస్ పార్టీ లీడర్ల కుటుంబ సభ్యులో కాదు. ఆ ప్రాంతాల్లో ఉండేటటువంటి వాళ్ళు కూడా చాలామంది ఎప్పటి నుంచో తెలంగాణ ప్రజలు నివాసంలో ఉంటున్నారు. ఇది ఎప్పుడు ఆపాలి? ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండేలాగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత పార్టీలకు ఉంటుంది. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ ఇటువంటి ఇబ్బందుల్ని ఆపడం కానీ ఏమీ చేయలేదు. ఇంతకు ముందంతా కాంగ్రెస్ పార్టీనే కదా పరిపాలించింది. సో తెలంగాణలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. సో వాళ్ళు చేసిన దాన్ని, వాళ్ళు ఈ ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టించిందే వాళ్ళు, సృష్టించి మళ్ళీ ఈవేళ దాన్ని సరిచేస్తున్నాం అనడం ఎంతవరకు కరెక్ట్? సరే, హైడ్రా వల్ల మీరు ఇవన్నీ చేస్తున్నాను అంటున్నారు కదా, మరి తెలంగాణలో మీ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అయింది. ఈ 3 సంవత్సరాల్లో మీరు తెలంగాణ, ఇప్పుడు మీరు అదేంటది ఫ్యూచర్ సిటీ అంటున్నారు, హైడ్రా వల్ల ఇవన్నీ ఏదో చేంజెస్ తీసుకొస్తాము అంటున్నారు కదా, మరి ఆల్రెడీ తెలంగాణ పరిస్థితి కొంచెం గమనించాలి. తెలంగాణ రోడ్లు ఎలాగున్నాయి, తెలంగాణలో చెరువుల పరిస్థితి ఎలాగుంది, తెలంగాణ ప్రజల పరిస్థితి ఎలాగుంది, ఇవన్నీ రెక్టిఫై చేయకుండా వీటిల నుంచి తప్పించుకోవడానికి ఇంకొక పని ఏదో మొదలు పెట్టామో అన్నట్టుగా చూపిస్తున్నారు. అక్కడ కూడా ఏం జరగదు చూడండి. అక్కడ ఆయన అన్నట్టుగా ఒక హిట్లర్ లాగా అక్కడ డిస్ట్రక్షన్ చేసి వదిలేస్తాడు. అక్కడ ఇబ్బంది పడేది అక్కడ ఉండే తెలంగాణ వాసులే, పేద ప్రజలే. మరి నువ్వు నిజంగానే మంచి చేయాలి అనుకున్నప్పుడు ఆ ప్రజలకి ముందు ఒక వసతి వ్యవస్థ చేసి, వాళ్ళు ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నారో అవన్నీ సరిచేసి అప్పుడు ఏదైనా చేసి ఉండుంటే ఖచ్చితంగా పొగిడేవారు. చివరిగా ఒక్క ప్రశ్న మ్యామ్, అంటే ఈ నెల 15వ తేదీలోపు ఏదైతే ఒడ్లు కొనుగోలు ఉందో అది పూర్తి చేయకపోతే కనుక పొలిమేర కూడా దాటే ప్రసక్తి లేదు మీకు, కబర్దాలంటూ కిషన్ రెడ్డి గారికి ఈయన వార్నింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. కిషన్ రెడ్డి గారు వార్నింగ్ పక్కన పెడదాము. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒడ్లు కొనుగోలు మొదటి బాధ్యత ఆయనది. ఆయన ఎంతవరకు కంప్లీట్ చేస్తారో చూద్దాం. 15వ తారీఖుకి కంప్లీట్ చేయకపోతే కిషన్ రెడ్డి గారిని అనే అర్హత కాంగ్రెస్ పార్టీకి కానీ, కాంగ్రెస్ నాయకులకి కానీ, బీఆర్ఎస్ పార్టీకి కానీ, బీఆర్ఎస్ నాయకులకి కానీ లేదు. నిజంగా బాధ్యతాయుక్తమైనటువంటి లీడర్ అయితే ఆయన్ని ముందుండి ఈ కార్యక్రమాన్ని కంప్లీట్ చేయమనండి. అప్పుడు ఆయన సవాళ్ళకి ఎవరైనా సమాధానం చెప్తారు. ఆయన ఆల్రెడీ డైలాగ్ కింగ్గా ఫేమస్ అయ్యారు ప్రజల్లో. సో అదే మిగిలిపోతుంది. కిషన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ వెనకాలే పనిచేస్తున్నారు, ఆయన ఏం చెప్తే ఈయన అది అమలు చేస్తారు అని అంటూ నిన్న ప్రస్తావించారు కదా మరి రేవంత్ రెడ్డి గారు. ఆయన బ్లేమింగ్ బిజినెస్ అలవాటే కదండి. ఇప్పుడు వాళ్ళతో పని చేయాలి అని అనుకుంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎందుకు బీజేపీ పార్టీ నాయకుల మీద కమెంట్ చేస్తారు? అది కూడా కొంచెం గమనించుకోవాలి కదా. రైట్. థ్యాంక్ యూ.